వారు కూర్చుంటారు. మూడవ మారు ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి అతనిని అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. అందరూ జాగ్రత్తగా కూర్చోండి. కింద కూర్చున్న వారైనా చైర్లో కూర్చున్న వారైనా ప్రభు దగ్గర మనం ఉన్నామనే ఆలోచనతో కూర్చోనండి. ప్రార్థన. గనుడా మీకు స్తోత్రం. ఎంతవరకు మీరు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి స్తోత్రాలు, ఆరాధనను బట్టి స్తోత్రాలు. మీ సేవకుని సంపూర్ణముగా మరుగు చేసి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడు, మీరే మాట్లాడుమని కడవరి దినములలో మేము ఎలాగూ నడవాలో, ఎలాగుండాలో, ఎలాగు ఉంటే మాకు క్షేమమో మీరు మాతో మాట్లాడుచు ఉన్నాను. ఈ దినమున కూడా మీ సేవకుని మరుగు చేసి సంపూర్ణముగా మరుగు చేసి మాట్లాడుమని మా ప్రేమామయుడా, లోకములో అందరికంటే గొప్పగా ప్రేమించుచున్న ప్రేమామయుడవైన యేసు నామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. జాగ్రత్తగా కొద్ది నిమిషములు దేవుని మాటలు వినాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనస్సు దేవుని వైపు మళ్లించాలి, మనస్సు దేవుని మాటల వైపు మళ్లించాలి. అందుకే దైవజనుడు కీర్తనలో పాడుచు అంటారు, వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘనకార్యంబు, వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘనకార్యంబు. మనసు యేసుని కథపై మలిపి యోచించిన, మీ మనసు యేసుని కథపై మలిపి యోచించిన, మహిమా కనబడు మీకు అనుభవము దొరుకు. మనసు దేవుని వైపు మళ్ళించి ఆయన మాటలు వింటేనట మహిమ కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఇది ఈ పాట యొక్క భావము. దైవజనుడు ఈ చరణములో పాడుచున్నాడు. మనస్సు యేసుని కథ వైపు మళ్ళించి వింటే మీకు మహిమ కనబడుతుంది. కనుక మనస్సు పెట్టి వినాలి. యేసుక్రీస్తు వారు ఇక్కడ పేతురు గారిని అడుగుచున్న మాట, ఇదిగో పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అనే మాట 3 సార్లు అడిగాడు. మొదటిగా అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా అడిగినప్పుడు పేతురు గారు ఏమన్నారు?
వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ప్రభు అంటున్నారు, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. అక్కడికి అయిపోయింది. రెండవసారి మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. రెండవసారి అయిపోయింది. మూడవసారి మరలా ప్రభు అడుగుచున్నాడు. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు. ఎవరు? యేసయ్య ఎవరట? నీవు సమస్తమును ఎరిగిన వాడు. నాలో నీ మీద ప్రేమ ఉందో లేదో నేను చెప్పవలసిన అవసరత లేదు, నీకు తెలుసు అంటున్నాడు కదా. ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీకు తెలుసయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు. కాబట్టి ఈ రోజు నా వాక్య అంశం ఏమిటంటే, నీవు దేవుణ్ణి ప్రేమించుచున్నావా అని ఆ రోజున పేతురు గారిని అడిగిన ప్రభువు నేడు మనల్ని కూడా అడుగుచున్నాడు. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ మాట అడగడానికి ముందుగా ఆయనే ప్రేమించాడు. మొదటిగా ఆయనే ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే, బైబిల్లో మనకు కనబడుతుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు అంటే, ఆయన ప్రేమ ఈ లోకము పైన, మానవుని పైన ఆయనకు ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన ప్రేమను బట్టి సమస్త విశ్వమును మనకిచ్చారు. ప్రేమతోనే ఇచ్చారు. ఒక వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు అతనికి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారు కదా. కుమారుని మీద ప్రేమ ఉన్నప్పుడు తండ్రి ఆ కుమారునికి ఏదైనా సంపాదించి ఇది నా కుమారునికి అని ఇస్తాడు కదా. కూతురు మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ కూతురికి కష్టపడి ఏదైనా చేస్తాడు కదా. అలాగే పరలోకమందున్న తండ్రి ఈ లోకములో ఉన్న మానవులందరి మీద ఆయనకు ఎనలేని ప్రేమ, వర్ణించలేని ప్రేమ, వివరించలేని ప్రేమ. ఎంత ప్రేమ కాకపోతే అనుభవించమని మన పోషణ కొరకు సమస్తమును ఆయన దానముగానే ఇచ్చివేస్తారు, ఉచితముగానే ఇచ్చివేస్తారు. ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది. ఇది సరిపోదని చెప్పి 2020 సంవత్సరాల క్రితము సాక్షాత్తు ఆయనే నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదికి వచ్చి, ఆయన ఈ భూమి మీదికి రావలసిన అవసరత ఆయనకు లేదు. ఎందుకు అనంటే ఆయన ఆ పరలోక వైభవము చాలా గొప్పది. అందుకే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, విడిచిపెట్టకూడదు. ఎవరైనా ఒక గొప్ప స్థితిని విడిచిపెట్టుకుంటారా? ఎవరైనా ఒక గొప్ప స్థానాన్ని విడిచిపెట్టుకుంటారా? అందుకనే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపమును ధరించి ఆయన మనల్ని ప్రేమించి, అందుకే క్రీస్తు తన సంఘమును ప్రేమించి అది ముడత అయినను కలంకమైనను అట్టిది మరి ఏదైనను లేక మహిమ గల సంఘముగా ఉండాలని ప్రేమించి ఆ సంఘము కొరకు తను తాను అర్పించుకున్నాడు.
ఒక మాటలో చెప్పాలంటే సిలువలో ఆ దేవుని ప్రేమ సాక్షాత్తుగా నిజముగా కనబడుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని ప్రేమ. అందుకే దైవజనుడు పద్యములో పాడుచు అంటాడు, కడలేని ప్రేమ, కడలేని ప్రేమ, ఎక్కడా లేని ప్రేమ, ఇక్కడే కనబడియను కడకు నాకు. లోకములో ఎక్కడెక్కడో తిరిగి వచ్చాను. ఈ పద్యాన్ని పాడుచు అయ్యగారు అంటున్నారు, ఎక్కడో తిరిగి వచ్చానయ్యా. ఎవరి దగ్గర ప్రేమ ఉంటుంది అనుకున్నాను, బంధువుల దగ్గర ప్రేమ ఉంటుంది అనుకున్నాను, స్నేహితుల దగ్గర ప్రేమ ఉంటుంది అనుకున్నాను, ఇదిగో అధికారుల దగ్గర ప్రేమ ఉంటుంది అనుకున్నాను, ఎవరో దగ్గర ప్రేమ ఉంటుంది అనుకున్నాను. కానీ కడలేని ప్రేమ అయ్యా నీ ప్రేమ. కడలేని ప్రేమ, ఎక్కడా లేని ప్రేమ, ఇక్కడే కనబడియను కడకు నాకు. చివరికి ఇక్కడే ఈ సిలువ యొద్దనే నీ ప్రేమ నాకు కనబడిందయ్యా. సిలువలో నిన్ను చూస్తూ ఉంటే చూడాలి, ఇలా చూడాలి. సిలువలో నీ గాయాలు చూస్తూ ఉంటే, సిలువలో నీ తలకు పెట్టబడిన ముళ్ళ కిరీటము చూస్తూ ఉంటే, సిలువలో నీ చేతుల్లో కొట్టబడిన మేకులు చూస్తూ ఉంటే, సిలువలో నీ పాదములో కొట్టబడిన మేకులు చూస్తూ ఉంటే, సిలువలో నీ శరీరం అంతా కారుచున్న రక్తమును చూస్తూ ఉంటే, నీ వీపు మీద కొట్టబడిన 39 కొరడా దెబ్బలు చూస్తూ ఉంటే, నీకు జరిగిన అవమానమును చూస్తూ ఉంటే, నీకు జరిగిన హేళనను చూస్తూ ఉంటే, నిన్ను బాధ పెట్టిన ఆ బాధను చూస్తూ ఉంటే, నీవు పొందిన ఆ శ్రమను చూస్తూ ఉంటే, ఆ శ్రమలో, ఆ సిలువలో, ఆ త్యాగములో కనబడేది ఒక్కటే, ప్రేమ మాత్రమే. కొట్టండి చెప్పండి గట్టిగా. ఇందు బంగారాల కన్నా నిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి గట్టిగా చెప్పలు. నిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు. గట్టిగా బయట వారు కూడా చెప్పండి, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా అందరూ పాడదాం, చెప్పండి గట్టిగా పోతూ, నా యేసు ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కలిగిపోయిన ప్రేమ, లోకమును దయించిన ప్రేమ, లోకులకై కలిగిపోయిన ప్రేమ, లోకమును జయించిన ప్రేమ. చెప్పండి, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టు, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా నిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ,
యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత గొప్పదో. అయ్యా, ఆయన ఎవరైనా అడిగితే, అయ్యా యేసయ్యా నీ వీపు మీద ఇంతగా కొరడాలతో కొడుతున్నారే, నీకు బాధ అనిపించట్లేదా, నీకు శ్రమ అనిపించట్లేదా, నీకు నొప్పి అనిపించట్లేదా అంటే ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే, ఇదిగో నా బిడ్డలంటే నాకెంతో ప్రేమ, నన్ను ఎంత కొట్టినా నాకు బాధ లేదు, నా శరీరం చిక్కిపోయినా నాకు బాధ లేదు, నా శరీరం అంతా నలిగిపోయినా బాధ లేదు. నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు, నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు, భూలోకములో ఎవరు నరకానికి వెళ్ళకూడదు. అందుకొరకు నేను ఎంతైనా శ్రమ పడతా. ఎందుకయ్యా అంటే నాకు వారంటే అంత ప్రేమ. ఇది ఆయనలో ఉండి వచ్చే సమాధానం. అయితే ఆయన మనల్ని అడుగుచున్నాడు, ఆయన నిన్ను నన్ను అడుగుచున్నాడు. ఇదిగో నేను ఎంతగా ప్రేమించాను కాబట్టి నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ రోజున నీ సమాధానం ఏమిటి? ప్రభు అడుగుచున్న మాట ఇదే. నేనే వాక్యం చెప్పాలని రాత్రి సిద్ధపడుతుంటే, ప్రభు నా బిడ్డల్ని అడుగు, నన్ను ప్రేమిస్తున్నారా? ఒట్టుగా నన్ను ప్రేమించినట్లుగా నటిస్తున్నారా? అడుగు. ప్రభు అడుగుచున్నాడు ఈ రోజున. ఆ రోజున అడిగిన పేతురుని అడిగిన ప్రభువే, నేను నిన్ను నన్ను అడుగుచున్న మాట, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నా మీద నీకు ప్రేమ ఉందా? గమనించాలి ప్రియులారా, దేవుని ప్రేమిస్తే మనకు కీడు కాదు, దేవుని ప్రేమిస్తే మనకు నష్టము లేదు, దేవుని ప్రేమిస్తే మనము నరకానికి వెళ్ళము. దేవుని ప్రేమ మనలో ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయాలు సరిపోవు. క్లుప్తముగా త్వరగా మీరు చదవగలిగితే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథము 90, కీర్తనల గ్రంథము 145వ సంకీర్తన 20వ వచనములోను ఇక్కడ దేవుని ప్రేమించే వారికి, క్రీస్తును ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదము, ఆయన ఇచ్చే కాపుదల ఏమిటో ఇక్కడ వాక్యములు త్వరగా చదవండి. 91:14. ప్రేమించే వారిని గురించి ప్రభు చెప్పే మాట ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. ఆయన మనల్ని ప్రేమించినందుకు మనం ఆయనకి ఏం చేయట్లేదు, కానీ ఆయననే మనం ప్రేమిస్తేనట ఆయన మనకి ఏం చేస్తారంటే, ఆయన అంటున్నారు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నన్ను ప్రేమించే వారికి ఏ కీడు రాకుండా, ఏ ప్రమాదము రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ రోగము రాకుండా నేను కాపాడుతా, నేను తప్పిస్తా. మరొక వచనాన్ని కూడా 145వ సంకీర్తన 20వ వచనములో బాగా వినాలి. ఇక్కడ కూడా రాయబడిన మాట, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడు? యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే ఎవరైతే భక్తిహీనముగా ఉంటారో, భక్తులుగానే ఉండి భక్తిహీనముగా ప్రవర్తిస్తారు, క్రీస్తు ప్రేమ లేని వారిగా ఉంటారు, దేవుని నిజముగా ప్రేమించని వారిగా ఉంటారు, ఎవరైతే భక్తిహీనముగా ఉంటారో భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేస్తాడట. ఎవరిని? యెహోవాను ప్రేమించే వారిని ఏం చేస్తాడట? కాపాడును, రక్షించును, తప్పించును. అందుకనే ప్రభు అడుగుచున్న మాట, అయ్యా అమ్మా నిన్ను అడుగుచున్న మాట, నీవు ప్రభువును ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? నీవెవరెవరిలో ప్రేమిస్తున్నావేమో. కొంతమందికి వారి పిల్లలంటే మహాప్రేమ, కొంతమందికి భర్త అంటే అంటారు, దేవుడు అంటారు భర్తని. ఏంటట? భర్త దేవుడా? ఇంతకుముందు కాలంలో భర్త కాళ్ళకు మొక్కేవారు,
భర్త పైన కూర్చుంటే కాళ్ళ దగ్గర కూర్చునేవారు. భర్త దేవుడు కాదు, భర్త గొప్ప స్థానమే, శిరస్సు అని బైబిల్ చెప్తుంది. భర్తను భర్తగానే గౌరవించాలి, భర్తను భర్తగానే ప్రేమించాలి, భార్యను భార్యగానే చూడాలి, భార్యను భార్యగానే ప్రేమించాలి, పిల్లల్ని పిల్లలుగానే ప్రేమించాలి, తల్లిదండ్రులుగానే ప్రేమించాలి. కానీ అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటే మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణమునే త్యాగము చేసిన ఆయనకే మొదటి స్థానం. మొదటి చెప్పండి. ఈ రోజున ఇంతవరకు నీవు ఎవరి మీద ప్రేమ చూపించినట్లయితే అది మార్చుకో. నీవు ఆయనను ప్రేమించినట్లయితే ఆయన నీకేం చేస్తాడంటే నిన్ను ఆయన కాపాడుతాడు, నిన్ను ఆయన తప్పిస్తాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే దేవునిని ఎవరు ప్రేమిస్తున్నారు? మొదటిగా పేతురు అన్నట్లుగా దేవునికి తెలుసా తెలియదా? మాట్లాడు, గట్టిగా చెప్పండి. మరి ఎందుకు అడిగాడు? నోట్లో నుంచి ఏమొస్తుందో అని అడిగాడు. అంటే పేతురులో ఉన్న ప్రేమ దేవునికి తెలుసు. పేతురు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు. తెలిసినప్పటికీ ఎందుకు అడిగాడు అంటే ఏం చెబుతాడో. అయితే పేతురు గారు నిజముగా దేవుని ప్రేమించాడు కాబట్టి ఆ యేసు కొరకే కడకు ఏమి చేయబడ్డాడు? సిలువ. ఆయనకు సిలువ వేసినట్లుగానే పేతురు గారికి కూడా సిలువ వేశారు. కానీ ఆ సిలువ ఆయనకు యేసయ్యకు వేసినట్లుగా వేస్తుంటే పేతురు గారు అన్నారట, నేను నా ప్రభు అంత గొప్పవాణ్ణి కాదు, నా ప్రభుకైతే ఇలా సిలువ వేశారు, నాకు తలకిందులుగా సిలువ వేయండి అంటే తలకిందులుగా సిలువ వేయబడి క్రీస్తు కొరకు తన ప్రాణం పెట్టిన వాడు అపోస్తుడైన పేతురు. కొట్టని చెప్పండి. ఇది అసలైన ప్రేమ. ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు చివరికి ప్రాణమే ఇచ్చాడు పేతురు. అందుకే 3 సార్లు అడిగినందుకు బాధ వచ్చిందేమో. అయ్యా, నీవు సమస్తం ఎరిగిన వాడవు కదా, నీకు తెలియదా ఎవరిలో ప్రేమ ఉందో, ఎవరు నటిస్తున్నారో, ఎవరు భక్తిగా ఉన్నారో, ఎవరు భక్తిహీనంగా ఉన్నారో, ఎవరు బాగున్నారో అందరి హృదయాలు ఎవరికి తెలుసు? చెప్పండి అమ్మయ్యా, ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకనే ప్రియులారా, ఇక్కడ కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనములో, కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనములో, నీకు ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పాలు పొందు విషయములోను మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు. అమ్మా, అది ఏం చదువుతున్నావు? మొదటి పత్రిక 8:3. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. బాగా వినండి. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు ఎవరికి ఎరుకైన వాడు? గట్టిగా చెప్పండమ్మా. ఒకరు దేవుని ప్రేమించిన యెడల వారు దేవుని మీద ప్రేమ ఉందో లేదో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలియదు అని అనుకోవద్దండి. పైకి మనం ప్రార్థన చేసి లేకపోతే చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి పాటలు పాడినంత మాత్రాన ప్రేమ కాదు. మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుని దృష్టిలో ఉంటారు వారు. దేవుని ప్రేమించేవారు, దేవునికి ఎరుకైన వారు. దేవుడు వారిని గుర్తు పెట్టుకొని ఉంటాడు. ఈ కుమారుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఈ కుమారుడికి నేనంటే చాలా ఇష్టం, ఈ కుమారుడికి నా సేవ అంటే చాలా ఇష్టం, ఈ కుమారుడికి నా సేవకులంటే చాలా ఇష్టం, ఈ కుమారుడికి నా సంఘములో ఉన్న సహోదరులంటే చాలా ఇష్టం. ఈ ప్రేమ చివరికి వచ్చే లోపు ఏంటో ప్రేమ, ఎవరిని ప్రేమించమని కోరుచున్నారు లాస్ట్ లో మీకు చెప్పి ముగించడం జరుగుతుంది. ఇక మూడవదిగా చూసినట్లయితే దేవుని ప్రేమించే వారికి ఆయన నిబంధనలు స్థిరపరుస్తాడు, వాగ్దానములను స్థిరపరుస్తాడు. ప్రమాణము చేసి దానిని ఆయన ఏమాత్రము కూడా చెరిపివేయరు. దేవదాసయ్య గారు దేవుని ఎంతగానో ప్రేమించారు, దైవజనుడు. అందుకని అంటాడు కదా, కీర్తనలో పాడుకుంటూ అంటాడు, ఉన్నా నా ప్రేమాని సన్నిధానము నానే
నిన్నాడు దారాబోయన్. నాకున్న ప్రేమను నీ సన్నిధానములో నేను దారపోయాలయ్యా. నన్ను నీవాడిగా నదా గైకొను అప్పుడు చిన్నుగా నీ వశమై స్థిరముగా నుండేదా. ఇదిగో దేవా, ఉన్న నా ప్రేమ నీ మీద అయ్యా. నాకు ఈ లోకంలో ఏది వద్దు అంటాడు కదా. వెండి పసిడిలివిగో విషమైనను నాకై ఉండవలెనని కోరాను. వెండి నాకు వద్దయ్యా, బంగారం నాకు వద్దయ్యా, ఆస్తి నాకు వద్దయ్యా. నేను నిన్నే ప్రేమిస్తానయ్యా, నీవుంటే నాకు చాలయ్యా అని దైవజనుడు పాడుచున్నాడు. కనుక దేవుని ప్రేమించే వారికి దేవుడు వాగ్దానములను స్థిరపరుస్తారు. దేవుని ప్రేమించిన దైవజనులతో దేవుడు వాగ్దానం చేసినది చాలా వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్ మిషన్కు చాలా వాగ్దానాలు, చాలా వాగ్దానాలు. వాగ్దానములలో ఒక మాట అన్నారట, బైబిల్ మిషన్ సేవకుడా నీవెనాటికైనా గొప్పవాడవే, నీవెనాటికైనా దేవుని గొప్ప స్థానంలో పడే. బైబిల్ మిషన్ విశ్వాసులారా, మీరు ఎవరు అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగో మీరు అలాగే. బైబిల్ మిషన్ సేవకులారా, ఆనాడు మోషే ఎలాగో నేడు మీరు అలాగే. అందుకే ఈ మిషన్కు పేరేమిటి? ఏర్పాటు మిషన్. ఏ మిషను? గట్టిగా చెప్పట్లేదు. ఏ మిషను? ఏర్పాటు మిషన్లో ఉన్నాం మనం. అందుకే బైబిల్ మిషన్లో వృత్తి, సేవకునికి వృత్తి, సంఘబిడ్డలకు వృత్తి. అది ఎవరితో వాగ్దానం చేశారు? దేవుడు దైవజనులతో వాగ్దానాలు చేశారు. బైబిల్ గ్రంథములో అనేకమైన వాగ్దానములు. ఈ వాగ్దానములు ఎవరికి స్థిరపరుస్తారు? ఈ నిబంధనలు ఎవరికి స్థిరపరుస్తారు అంటే ఆయనను ప్రేమించే వారికి. బైబిల్లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 5వ 7వ అధ్యాయం 9వ వచనం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనములో ఇక్కడ దేవుని ప్రేమించే వారికి ఆయన వాగ్దానములను తెలియజేస్తూ ఉన్నారు. చదవాలి, త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండం 7, 9, 5, 10. నీ దేవుడైన యెహోవా నన్ను ఫస్ట్ది 7, 9. నీ దేవుడైన యెహోవా. అమ్మా, మనం ఎలా ప్రేమించాలి దేవుని అంటే, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, ఇంకెవరు లేరు నాకు. కొంతమంది అందరూ ఒకటే, ఎల్లరూ ఉందా చెప్పండి. ఎవరు ఆయనకు సమానం? ఆయన వలె ప్రేమించిన వారెవరు? ఆయన వలె శ్రమ పొందిన వారు ఎవరిని విమర్శించకూడదు. కానీ ఎల్లరూ ఉంది అన్న మాట నిజమల్లాదు. నిజమా? మాట్లాడాలి. నిజం కాదన్నమాట. అందరూ ఒకటి కాదు. ఆ లిస్ట్ లో కూడా కొంతమంది మందిరానికి వస్తూ కూడా ఎల్లరూ ఉంది అంట, ఉందే అంటారు. వీళ్ళు కూడా అనొద్దండి అలాగా. నీ దేవుడైన యెహోవా ఆయన ఒక్కడే. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి ఏం చేస్తాడట? తడిచిన నిబంధన ప్రమాణమును స్థిరపరచువాడునై ఉన్నాడు. చెప్పకూడదా? ఇచ్చిన నిబంధన ఇస్తాను, చేస్తాను అని మాట ఇచ్చాడా? చేస్తాడా, చేయడా? ఇప్పుడు మన సేవలో ఒక్కసారి వెనక్కి వెళ్దాం, 2015కి వెళ్దాం. అప్పుడు ఒక ప్రమాణం చేశాడు దేవుడు, కుమారుడా నేనున్నాను, నీకు సరిపోనా, నీకేం కావాలో నేను ఇస్తా అన్నాడు. ఈ తక్కువ సమయంలో ఎంత సేవ జరిగిస్తున్నాడు. ఈ రోజున మన బైబిల్ మిషన్ సేవ మనం ఇక్కడ కర్ణాటక అనుకుంటున్నాం వెళ్తే ఒక అధికారికి మేనలుడు అవుతాడు. ఆయన కూడా సేవ చాలా పెద్దదే.
అయ్యా మీ కార్యక్రమాలు మేము కూడా చూస్తున్నాం అంటున్నాడు ఆయన మొన్న వెళ్తే. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన సేవలు దేవుడు ఎక్కడికో అనేక మంది ఇది చూచి, నేను కొన్నిసార్లు ఆంధ్రాకు వెళ్ళినప్పుడు అన్నా మేము వింటున్నాం, మీ వాక్యాలు వింటున్నాం, మనం చాలా బలపడుతున్నాం. ఈ సేవను దేవుడు ఎంతగానో హెచ్చించనున్నాడు. మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు కూడా ఒకసారి అన్నారు, అబ్బాయి మీ సేవలో ప్రభు ఉన్నారు అబ్బాయి, మీ సేవ చాలా గొప్పగా అయిపోతుంది అబ్బాయి అన్నారు అయ్యగారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన సేవ వృద్ధి, ఈ వృద్ధికి కారణం ఏమిటంటే ఆయన ఇచ్చిన మాట. ఇప్పుడు మీ అందరూ భయపడ్డారు, సంఘ బిడ్డలందరూ భయపడ్డారు, ఏమైపోతాదో అని. అయితే ఆయనే వాగ్దానం చేశారు ఏమని, ఇదిగో నేనున్నాను చూడు, భయపడద్దంటే నేనున్నాను. ఆయన ఉంటే మనకేం కొదువా, నాకేమి కొదువా, నాదుడుండా అని పాడుకుంటాం కదా. ప్రభున్నారు కాబట్టి ఏ కొదువ లేకుండా దేవుడి సేవను ముందుకు సాగిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 5వ అధ్యాయం 10వ వచనములో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారికి నేను 1000 తరాల వరకు వారికి కాపుదల పెడతా, వారిని కరుణిస్తూనే ఉంటా, వారికి నా వాగ్దానములు నెరవేరుస్తూనే ఉంటా. అమ్మా వినాలి జాగ్రత్తగా, బయట ఉన్న వారు కూడా వినండి, త్వరగా ముగించడం జరుగుతుంది. ప్రభువును ప్రేమిస్తే ప్రభువు మన జీవితంలో వాగ్దానములు ఏం చేస్తాడు, నెరవేరుస్తారా నెరవేర్చరా? మాట్లాడాలి గట్టిగా. వాగ్దానములు నాలు నెరవేర్చిన, విమోచించి నాకిచ్చితివే, వాగ్దానం నెరవేర్చి. ఒక్క నిమిషం, మీ చప్పట్లలో దేవుని ప్రేమ నాకు కనబడట్లేదు. అలా కొడుతున్నారు కొంతమంది. గట్టిగా కొట్టండి చప్పట్లు. యేసయ్య మాకు చాలా ఇష్టమని అలా కొట్టాలి చప్పట్లు. ఆయన నీకోసం మేకులు కొట్టించుకున్నాను. నీవు గట్టిగా చప్పట్లు కొడితే నొప్పి వస్తుంది, ఇలా కొడితే నీకు ఆయన మీద ఏమి లేదు. ప్రేమ 2 విధాలుగా చూపించాలి, లోపల చూపించాలి, బయట కూడా. ఆయన ఆరాధించడంలో, ఆయన స్తుతించడంలో కూడా. వాగ్దానములు నాలు నెరవేర్చిన, విమోచించి నాకిచ్చితివే, వాగ్దానములు గట్టిగా విమోచించి నాకిచ్చితివే,
అందరూ చేతులు ఎత్తండి, గట్టిగా చెప్పండి. గర్భమున గట్టిగా పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. ప్రేమిందు నిన్నే నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, ప్రేమించేదనునే నిత్యము నిన్నే ప్రేమిస్తాను. ప్రభుని మనం ప్రేమిస్తే ప్రభు మనకి ఏం చేస్తారంటే వాగ్దానములన్నీ నెరవేరుస్తారు. అమ్మ వినాలి, దయచేసి వినండి. ప్రభుని మనం ప్రేమిస్తే మన జీవితంలో ఆయన గ్రంథములో రాసిన వాగ్దానములన్నీ మనకు సొంతమైపోతాయి. కాబట్టి ఈ రోజున ఒక తీర్మానంతో వెళ్ళాలి, ప్రభువును ప్రేమించే తీర్మానం. ఇంకా నాలుగవదిగా మనం చూస్తే ప్రభువును ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తారు? రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో చూస్తే బాగా వినండి మాటలు. దేవుని ప్రేమించు వారికి, మరలా వినాలి, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి కీడు కలుగుటకు కాదు, మేలు కలుగుటకై సమస్తము సమకూడి ఉన్నవి. కొట్టండి చప్పట్లు. అంటే దేవుని ప్రేమించే వారికి సమస్తాన్ని దేవుడు సమకూర్చాడు. నీకు సమయానికి ఏమి ఇవ్వాలో నీవు ఇప్పుడు అనుకోవచ్చు, నాకు దేవుడు ఏమి ఇవ్వలేదు, నేను బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను. నిజమే, మనిషి శ్రమలో ఉన్నప్పుడు బాధ ఆదరణ ఉండదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు మనిషికి అది అనిపిస్తుంది, దేవుడు నాకేం చేయలేదు అనిపిస్తుంది. దయచేసి అలాగనుకోవద్దు. దేవుని నీవు ప్రేమించడం నేర్చుకో. దేవుని చాలా చాలా దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఉంది. మరలా చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నీవు దేవుని ప్రేమిస్తున్నావా? నీకేం కావాలో సమస్తాన్ని ఆయన సమకూరుస్తున్నాడు. ఎందుకు? నీ కీడు కలగడానికా? చెప్పండి. మేలు కలుగుటకై.
అంటే దేవుని ప్రేమించే వారికి దేవుడు మేలే చేస్తారు. దేవుని ప్రేమించే వారికి దేవుడు సమస్తాన్ని ఇస్తారు. కొద్దిగా ఆలస్యము కావచ్చు, ఆలస్యమైనంత మాత్రము అవి నెరవేరవని అనవద్దు. కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితముగా నెరవేరుతాయి. ముందే ఇస్తే మనం మాట్లాడతామా? చెప్పండి, మనం మాట్లాడేటోళ్ళమా? ముందే అంత వచ్చేసింది అనుకోండి, దేవుడు నమ్మిన వెంటనే అంత వచ్చేసింది అనుకోండి, మేము ఎంత బాగుంటాము. కాదు కాదు కాదు, సమస్తమును సమకూర్చి పెట్టారు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. ఒక రోజున ఒక సభలోకి వెళ్ళి నేను బాధపడుతుంటే ప్రభు నాతో మాట్లాడారు, కుమారుడా, ప్రతి దానికి సమయం ఉంది, ఎందుకు తొందరపడుతున్నావు? నీకు ఏ సమయానికి ఏం చేయాలో నేను సిద్ధపరిచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించే వారికి నిజముగా దేవుని ప్రేమిస్తే సమస్తము నీకు సమకూర్చి పెడతాడు దేవుడు. దేవుడు ఎలా పెడతాడు? మేము పని చేసుకోవాలి, మేము కష్టపడాలని అనుకోవద్దు దయచేసి. ఎంతమంది కష్టపడట్లేదు? హాస్పిటల్లో ఉన్నారు. ఎంతమంది కష్టపడట్లేదు? సమాధిలోకి వెళ్ళిపోతున్నారు. ఎంతమందికి ఆస్తి లేదు? మట్టిలో కలిసిపోతున్నారు. నీవు దేవుని ప్రేమిస్తే నీకు కీడు కలగకుండా మేలు కలుగుటకై సమస్తాన్ని ఆయన సమకూర్చి పెడతాడు. ఇక 5వదిగా చూసినట్లయితే, ఆయనను ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తారంటే, ఆయన తాను సిద్ధపరిచిన విషయములు, ఆయన అనుకున్న విషయాలు బయలుపరుస్తాడట. అంటే వారికి దర్శనములోను స్వప్నములోను దేవుడు ఏదో ఒకటి బయలుపరుస్తాడు. మొన్న మీకు చెప్పడం జరిగింది, ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో అధికారులందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు మిషన్లో అదే జరుగుతుంది. ప్రభు చూపించింది. మన అయ్యగారితో చెప్తే అయ్యగారు అన్నారు, ఫోన్ చేయబాయ్, ఫోన్లో మాట్లాడాలి అని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకు బయలుపరచాలంటే మనం ఎవరిని ప్రేమించాలి చెప్పండి? మనము దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉంటే ఆయన ఏదైనా, అందుకే అబ్రహాముకి ఏదైనా దాచాడా చెప్పండి? దాచడు, మనకు బయలుపరుస్తాడు. ఒక్కసారి చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. త్వరగా చదవండి. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడిన. దేవుని ప్రేమించు వారికి ఆయన సమస్తాన్ని సిద్ధపరిచి ఆయన బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి కంటికి కనబడవు. సమస్తమును సిద్ధపరిచాడు, అవి కంటికి కనబడలేదు. చదువమ్మ మరలా. చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చెప్పకూడదా? ఎన్నో దేవుడు మనకు బయలుపరుస్తారు. ఎవరికి బయలుపరుస్తారు అంటే, దేవుని ప్రేమించే వారికి. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనుష్య హృదయములకు గోచరము కానివి ఆయన సిద్ధపరిచాడు మన కోసం. అవి తన ఆత్మ వలన మనకేం చేస్తాడట? బయలుపరుస్తాడు, తెలియచేస్తాడు. కనుక ప్రియులారా, దేవుని ప్రేమించే వారికి దేవుడు బయలుపరుస్తారు. చాలా విషయాలు చెబితే సమయం సరిపోదు కనుక ఇక 2 విషయాలు చెప్పి ముగించడం జరుగుతుంది. దేవుని ప్రేమించే వారికి ఆయన తన రాజ్యమును సిద్ధపరిచాడు. ఎవరికి దేవుని రాజ్యము? ఊరికనే ప్రభు నమ్మిన వారిగా, ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గరికి వచ్చిన వారిగా, స్వస్థత కొరకు దేవుని దగ్గరికి వచ్చిన వారిగా కాదు కాదు కాదు. ఏమున్నా లేకపోయినా, రోగమున్నా, కష్టమున్నా, శ్రమున్నా, ఇబ్బందున్నా, నీవంటే నాకు ఇష్టమయ్యా, నీవు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమిస్తాను, ఏ సమయంలోనైనా నేను ప్రేమిస్తాను అని చెప్పేవారికి ఆయన రాజ్యమును సిద్ధపరిచి పెట్టాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అందరూ జాగ్రత్తగా వినండి. చివరిలోకి వచ్చాం. త్వరగా. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో ఒకవేళ ఈ లోకంలో మీకేమి లేదు, దరిద్రులైన వారిగా ఉన్నారా? దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, తన్ను ప్రేమించు వారికి, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో తనను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చెప్పకూడదా? ఎవరికి? దేవుని రాజ్యం ఎవరికి? అయ్యా మేము దేవుణ్ణి అంతగా ప్రేమించం, కానీ మా భార్య అంటే మాకు చాలా ఇష్టం అన్నవారికి కాదు. అవునా? అయ్యా నా భర్త అంటే నాకు ప్రాణం అయ్యా, దేవుడు అయ్యా అన్నవారికి కాదు. నా పిల్లలంటే నాకు ఎంతో ప్రేమయ్యా అన్న వాళ్ళకి కాదు. ఎవరికంటే నా భార్య కంటే, నా భర్త కంటే, నా పిల్లల కంటే, నా తల్లిదండ్రుల కంటే నాకు దేవుడు అంటే ప్రేమ అన్నవారికి. అందుకే మనం చదువుకున్న ప్రతి వచనములు ఎవరు? తన్ను ప్రేమించువారికి, తన్ను ప్రేమించువారికి, తన్ను ప్రేమించువారు. ఆయనను ప్రేమించే వారికి, ఆయనను ప్రేమించే వారిని ఆయన కాపాడుతాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన ఎరుగునైన దృష్టిలో ఉంటారు. ఆయనను ప్రేమించే వారిని ఆయన వాగ్దానములను స్థిరపరుస్తారు. ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూర్చి పెడతాడు. ఆయనను ప్రేమించే వారికి ఆయన బయలుపరుస్తాడు. ఆయనను ప్రేమించే వారికి ఆయన రాజ్యము సిద్ధముగా పెట్టాడు. ఆయన రాజ్యం ఆయన్ని ప్రేమించే వారికి. యేసయ్య కనబడితే ఆయన ఎలా ప్రేమించాలో ప్రేమిస్తానయ్యా అంటారే. మీరు ప్రేమిస్తారా? ఆయన కాళ్ళు పట్టుకుంటామయ్యా, ఆయన కాళ్ళు పట్టుకుంటామయ్యా అంటారే. ప్రియులారా, చివరిగా మరొక మాట, దేవుని ప్రేమించే వారికి దేవుని రాజ్యమే కాకుండా ఆ రాజ్యములోనికి వెళ్ళిన తర్వాత ఒక కిరీటం పెడతాడట. ఏం పెడతాడు? చదవన్న మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. ఇక్కడ కూడా వ్రాయబడిన మాట, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము, జీవ కిరీటము పొందును. చెప్పలు వద్దా? లేచి నిలబడాలి. అందరు లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు అసలైన మాట, దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలో తెలుసా? అక్కడికే వద్దాం. ఇప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? మాకు దేవుడు అంటే చాలా ఇష్టమయ్యా అంటారు కొంతమంది, కానీ మా చర్చికి వచ్చే ఒకరంటే మాకు ఇష్టం లేదన్నారు అనుకోండి, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అన్న మాట అబద్ధమట. ఇది నేను చెప్పట్లేదు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టమయ్యా, మా మందిరానికి వచ్చి ఆమె అంటే మాకు ఇష్టం లేదు అన్నావు అనుకో, అది కూడా అబద్ధమే. దేవుడు అంటే మాకు చాలా ఇష్టమయ్యా, నా భార్య నన్ను చాలా బాధ పెడుతుంది, అందుకే నా భార్య అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అన్నావు అనుకో, నిన్ను బాధ పెడుతున్నా ఆమె నువ్వు ప్రేమించాలి. నీ బిడ్డలు నిన్ను బాధ పెడుతున్నా బిడ్డల్ని ప్రేమించాలి. నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను బాధ పెడుతున్నా తల్లిదండ్రులను ప్రేమించాలి. అంటే నీవు నిన్ను బాధ పెట్టేవాడిని కూడా ప్రేమించాలి. అదే చేశాడు కదా ప్రభు. మనం పాడుకుంటాం ఏమని? తన్ను చంపు జనుల ఎడల దయను చూపెను. ఎవరిని అట్లేదు, ఆయన పొడిచేవాడు. మనల్ని ఎవరైనా కొడితే ఊరుకుంటావా? పొడిస్తే ఊరుకుంటాం. మాకేం ఎందుకు అన్నా? తన్ను చంపు జనుల ఎడల దయను చూపెను. కనుక క్రీస్తు ప్రేమ అంటే ఏంటంటే ఓర్చుకోవడమే. ఎవరు బాధ పెట్టినా మనసులో కక్ష పెట్టుకోకూడదు. దేవుని యొక్క వాక్యములో ప్రియులారా 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా
9వ వచనము నుండి, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును. దేవుని మూలముగా పుట్టిన వారిలో దేవుని బీజం ఏమిటంటే ప్రేమయే. దేవుని బీజము నిలుచును. వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు? అపవాది పిల్లలెవరు? తేటబడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. బాగా మీరు ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా, ఎందుకంటే మన సంఘం ఏ సంఘం అవ్వాలంటే, ఈ బైబిల్ మిషన్ సంఘం ఏం కావాలంటే, నా ఆశ ఏంటంటే ఆది క్రైస్తవ సంఘము కావాలి. కొట్టని చెప్పండి గట్టిగా. ఆది క్రైస్తవ సంఘములో ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ, సేవకుడు అంటే చాలా ప్రేమ, సంఘములో ఒకరి అంటే ఒకరికి చాలా ప్రేమ, కుటుంబంలో ప్రేమ. ఈ ప్రేమ రావాలి అంతే దినాల్లో. ఏమని రాయబడింది ఇక్కడ? తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును, నీతిని జరిగింపని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. నేను చెప్తున్నానా? బైబిల్లో ఉందా? మీ మాట సరిగా లేదు, గట్టిగా చెప్పాలి. ఎవరిని ప్రేమించాలి? మనం అందరినీ ప్రేమించాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ రోగులు చూస్తే చాలా బాధేస్తుంది, మనసుకు చాలా దుఃఖం వస్తుంది. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, వారు అనారోగ్యంతో నడవలేకుండా ఉంటారు. కొంతమంది యవ్వనస్తులు ఉంటారు, వారు అనారోగ్యంతో నడవలేకపోతుంటారు. వారిని చూడగానే మనసుకు చాలా దుఃఖం వస్తుంది. మనసులో ప్రార్థన, అయ్యా తండ్రి వారిని క్షమించి మీ వద్దకు నడిపించుకోండి, వారికి స్వస్థతనివ్వండి. అందుకని ఎవరైనా బాధలో ఉన్నారా? రేపు మనల్ని గురించి సాక్ష్యము. చాలా చోట్ల మేము జ్ఞాపకార్థ కూటాలకు వెళ్ళినప్పుడు చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఈ తల్లి ఉండేది, ఆమె డబ్బు సహాయం చేసేది కాదు కానీ ఆమె అందరినీ ప్రేమగా మాట్లాడేదయ్యా. సంఘములో ఎవరైనా బాధలో ఆమె దగ్గరికి వెళ్తే ఆ ముందు సహాయం చేసి, ఆమె అలా కాదమ్మా, ధైర్యంగా ఉండాలి, మనము నీవు ఏడవకూడదు, నీవు బాధపడకూడదు, నేను ప్రార్థన చేస్తాను నీ కోసం, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెబుదాం, అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెబుదాం, ప్రార్థన చేయించుకుందాం, మనకు దేవుడు ఉన్నారులే, అలా అనుకోవద్దు అని నన్ను బాగా ధైర్యపరిచేదయ్యా. మా మీద ఎంతో ప్రేమ చూపించేదయ్యా. ఇదే కోరుకునే దేవుడు. ప్రేమ అంటే మరలా వేరే రీతికి వెళ్ళిపోద్దంట. లోక సంబంధమైన ప్రేమను గురించి నేను చెప్పట్లేదు, అది ప్రాణము తీసేది. డబ్బు ఉంటే ప్రేమ, ఆస్తి ఉంటే ప్రేమ, అందం ఉంటే ప్రేమ, ఇది లోక సంబంధమైనది. ఏమున్నా లేకపోయినా చూపించేదే క్రీస్తు ప్రేమ. కొట్టండి చప్పట్లు. లేని వారిని తక్కువగా చూడొద్దు, లేని వారిని తక్కువగా చూడొద్దు, హీనముగా చూడవద్దు, అందరినీ సమానముగా చూడు, అందరినీ సమానముగా ప్రేమించు. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘములో మనందరం ఎవరు? సహోదరులమా కాదా? అదే ఉంది కదా, సహోదరులం. మనం ఎవరు? సహోదరులము, సహోదరులము, అన్నలము, చెల్లెళ్ళము, అన్నలము, తమ్ములము, అక్కలము, చెల్లెళ్ళము. ఒప్పుకుంటారా? ನಮ್ಮ క్యాస్ట్ వేరే అయ్యా అంటారా? చెప్పండి. అలాంటి వారు ఎవరు లేరు. మా క్యాస్ట్ వేరయ్యా, వాళ్ళు ఎట్లా అవుతారయ్యా, మా రక్త సంబంధికులు అంటారు. అలాగని అవుతాం. మనము క్రీస్తు రక్తములో కడగబడిన వారము, ఆయన రక్త సంబంధికులకు కనుక మనందరిలో కనబడవలసింది ఏమిటంటే ఆయన బీజము లేక ఆయన ప్రేమ మాత్రమే కనబడాలి. కొట్టని చెప్పండి. ఎవరైనా ఏమైనా అంటున్నారా? అనుకోండి. నాకు చెప్పేవాళ్ళు, అయ్యా మిమ్మల్ని అలాగన్నారు ఇలాగన్నారు, అప్పుడు బాధపడేవాడిని, కానీ ఇప్పుడు నాకేమొచ్చిందంటే ఎవరైనా ఏమైనా అనుకోని, ఎవరైనా ఏమైనా అనుకోని నాకు బాధ లేదు. వారిని గురించి నేను మాట్లాడవలసిన అవసరత లేదు. వాళ్ళకు చెప్తున్న సలహా,
మాకు చెప్పొద్దండి దయచేసి. చెప్పారంటే మనసు బాధపడుతుంది, చెప్పొద్దండి అంటే అన్నారులే. అన్నవారిని మీకు సమాధానం చేతనైతే చెప్పండి, లేకపోతే మౌనంగా ఉండండి తప్ప మరలా వచ్చి అయ్యా మిమ్మల్ని అలాగన్నారయ్యా ఇలాగన్నారు, ఆశలే నాకు కొద్దిగా షుగర్ బార్డర్లో ఉంది, మరలా ఆలోచన వచ్చి ఎందుకు అవన్నీ? కొద్ది రోజులు ఆరోగ్యం కాపాడుకోవాలి మీకోసం, ఆ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తర్వాత సేవ ఆగకూడదు అనేది నా ఆశ. ఎవరైనా నన్ను ఏమైనా అన్నారంటే వారికి సమాధానం చెప్పగలిగితే చెప్పండి, మరలా మాకు వచ్చి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే చెప్తే మేము బాధపడాలి. బాధపడడం దేవుని సేవకులు బాధపడితే అన్నవారికి అది శాపం. కాబట్టి ప్రియులారా ఎందుకు చెప్తున్నానంటే మనలో ప్రేమే. మనల్ని అన్నారని మనం బాధ పెట్టుకోకూడదు, మనం తిట్టారని బాధ పెట్టుకోకూడదు, వారి మీద ప్రేమ మాత్రమే చూపించాలనేదే దేవుని యొక్క వాక్యం చెప్పే మాట. అక్కడ ఇంకా చాలా విషయాలు. మనం ఒకరినొకడు ప్రేమింపవలన అన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మీకు ఈ మాటలు తెలుసు కదా, తెలియదా? మొదటి నుండి విన్న వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎవరి వంటి వారు ఉండకూడదు. కయ్యూనులో ఏముంది? తన సొంత రక్త సంబంధికుడైన తన యొక్క తమ్ముని మీద అసూయ ఉంది అతనికి. ఎవరి మీద కాదు, తన రక్త సంబంధం మీదనే అసూయ. వాడు బాగా ఆశీర్వదింపబడుతున్నాడు, దేవుడు వాడే ఆలకించాడే, వాడికే ఇచ్చాడే, నాకు ఇవ్వలేదే అని అసూయ. కయ్యూని ఎవరి సంబంధట? దేవుని సంబంధం చెప్పండి. దుష్టుని అపవాది సంబంధం. ఈ రోజున తెల్లవారుజాము నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ పని చేద్దాం ఇప్పటి నుంచి. ఎంతమంది చేస్తారో చేతులు ఎత్తండి. చెప్పకుండా ఎలా చేయమంటారు? మంచి పని అది, అది చేస్తేనే మీకు మంచిది. కొంతమంది అట్లా ఎత్తట్లేదు, చేయకపోతే మీకు చాలా నష్టం, చాలా కష్టం. ఎందుకయ్యా ఇలా చెప్తున్నారంటే అది నిజం. ఒక పెద్ద అపవాది, దాన్ని పడుకోబెట్టాం మనం సంఘ బిడ్డలో. పడుకోబెట్టాడు, పెట్టి ఒక పెద్ద రాడ్డు తీసుకొని కళ్ళన్ని కొట్టేసాం ఫస్ట్. అంటే మన వైపు అది చూడకుండా ఉండడానికి ఫస్ట్ కళ్ళన్ని పగలగొట్టేసాం. అక్కడికి అయిపోలే, ఆగిపోలే, దాని ముక్కు నోరు మొత్తం కొట్టేశాం. అది చచ్చిపోయింది. ఈ రోజున క్రైస్తవ సంఘాన్ని పీడిస్తున్న దురాత్మలు, క్రైస్తవ సంఘాన్ని పాడు చేయుచున్న దుష్టుని కార్యాలన్నీ పగలగొట్టబడాలి. అంత దినాల్లో దేవుని యొక్క జీవము, పరిశుద్ధాత్మ జీవము రగలాలి. క్రీస్తు ప్రేమ మాత్రమే ప్రతి ఒక్కరిలో ఉండాలి. క్రీస్తు ప్రేమ మాత్రమే ఉండాలి అందరిలో. ఇంకా ఏది ఉండడానికి వీల్లేదు. ఏది ఉన్నది ఎవరిదే? గట్టిగా చెప్పట్లేదు. అది ఎవరిది? నీది కాదు, నీది తప్పు కాదు, అసలు నీది కాదు, నాది కాదు, ఇంకెవరిది కాదు. ఎవరైనా మనల్ని అన్నారంటే బాధపడద్దండి, అది వాళ్ళది కాదు. ఎవరిదే చెప్పండి? అపవాదిది. ఫస్ట్ వాడిని కొట్టడం నేర్చుకో. కొడదామా? ఎలా కొడదామా? మనం పాడుతూ చప్పట్లు కొడుతుంటే వారి ముఖము చెంపలు పగిలిపోతాయి. మనం పాడుతూ చప్పట్లు కొడుతుంటే వారి కళ్ళు పోతాయి. ఈ కర్ణాటక బైబిల్ మిషన్ సంఘం వైపు చూడమన్నా నేను చూడను నాయనో, వారు నా కళ్ళు పగలగొడతారంటాడు వాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేద్దామా పని? చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా విషయాలు మనకు కనబడతాయి. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఒకరిని ద్వేషించడం కూడా నరహంతకమట. అందుకని ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషించరాదు, ద్వేషించరాదు. ఒకరిని ద్వేషిస్తేనే నరహంతకం అంటున్నాడు దేవుడు. నీవెవరినైనా ద్వేషిస్తున్నావేమో, దూషిస్తున్నావేమో, ఏ మతమును గాని మనిషిని గాని దూషింపరాదు, ద్వేషింపరాదని మన ఆత్మీయ తండ్రి గారు దైవదాసయ్య గారు చెప్పిన మాట. అందుకే అయ్యగారిని ఎవరేమన్నా అయ్యగారు అనేవారట. అబ్బాయి దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఒక ఆయనట ఎప్పుడు చూసిన అయ్యగారిని తిట్టేవాడు. కొంతకాలానికి పక్షవాయువు వచ్చిందట. పక్షవాయువు వచ్చి భార్య ఎత్తుకొని వచ్చింది అయ్యగారి దగ్గరికి. అయ్యగారు ప్రార్థన చేసి బాగైతుందని తీసుకొని వస్తే
దేవదాసయ్య గారు అన్నారట, అమ్మా తిరుగుబాటు పాపము నీ భర్త చేశాడు, క్షమాపణ లేదు, వెనక్కి తీసుకెళ్ళు, చనిపోతాడని చెప్పారట. దేవుని పిల్లలైన వారు, సేవకులైన విశ్వాసులైన ఒకరినొకరు దూషించుకోకూడదు. దూషిస్తే ఏంటట? నరహంతకము. ఏ నరహంతకుడు నిత్య జీవానికి వెళ్ళలేడు. అంటే దూషించేవారు నిత్య జీవానికి వెళ్ళలేరు. బైబిల్ చాలా విషయాలు మనకు చెప్తుంది. కాబట్టి మనం ఎవరిని ప్రేమిద్దాం? గట్టిగా చెప్పాలి. దేవుని ప్రేమించాలంటే ఎవరిని ప్రేమించాలి? నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించు, నీ సంఘములో ఉన్న వారిని ప్రేమించు, నీ తోటి ఆత్మీయ తండ్రి, మీ యొక్క ఆత్మీయ సేవకులను చెప్పుకుంటున్నా మీ సేవకుని కుటుంబాన్ని ప్రేమించి ఇంకా వృద్ధి కావాలి, ఇంకా బాగుండాలని కోరుకో. మీ అందరూ బాగుండాలని మేము కోరుకుంటాం. మనందరం ఇట్టి ఆత్మీయ బంధములో ఆయన ప్రేమలో వర్ధిల్లుచు రాబోవచ్చున్న ఆయన రాకకు సిద్ధపడి మేఘమెక్కుదాం. అట్టి వాక్యం దేవుడు మనకు దయచేయను గాక. మోకరించండి, ఇప్పుడు కొట్టండి చప్పట్లు. వాడి తల పగిలిపోవాలి. ఇక వాడు మన సంఘం వైపు కూడా చూడకూడదు. ఎవరు ప్రేమించారు మనల్ని? మొదటిగా